హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు రెసిపీ పనస గింజల కట్లెట్స్ మరియు మింట్ చట్నీ. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో మెత్తగా ఉడికించి మ్యాష్ చేసుకున్న పనస గింజలు, తర్వాత బంగాళదుంప వేసి 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 కప్పు పుదీనా, కొత్తిమీర మరియు కరివేపాకు కట్ చేసుకున్నవి, 1 టీ స్పూన్ ఉప్పు, పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర మరియు 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి వేసి బాగా మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ ఒత్తుకునేలా ఒత్తుకుని కట్లెట్స్ మాదిరి షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కట్లెట్ని తీసుకుని బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేసి తర్వాత బీట్ చేసుకున్న ఎగ్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలాగే ప్రిపేర్ చేసుకున్న అన్ని కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్తో ముంచి తర్వాత ఎగ్ వాష్ వచ్చి తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తవాని హీట్ చేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న కట్లెట్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని కట్లెట్ని వేయించి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి సర్వ్ చేయడానికి రెడీ. ఇప్పుడు పుదీనా చట్నీ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు 4 ఎండుమిరపకాయలను వేసి 1 కప్పు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మరియు 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వేసి వేయించి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ చనాదాల్, 1 టీ స్పూన్ సోంఫ్ మరియు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి దించి చల్లారిన తర్వాత ఇందాకే ఫ్రై చేసుకున్న పుదీనా, చింతపండు రసం మరియు 6 వెల్లుల్లి రవ్వలు వేసి గ్రైండ్ చేసుకోవడమే. మింట్ చట్నీని కట్లెట్తో పాటు సర్వ్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!